Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మీరు చూస్తున్నారు 30 days ఛాలెంజింగ్ కోర్స్, అందులో ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ పార్ట్లలో రన్నింగ్ ప్రెజెంట్ R1 అని, రన్నింగ్ పాస్ట్ R2 అని వీడియోలు చూసాం. తెలుగులో ఎలా ఉంటాయి, R1 అంటే ఎలా, R2 అంటే ఎలా ఉంటాయి, ఇంగ్లీష్లో వాటి యొక్క రూల్ ఏంటి, అంటే ఏ విధంగా ఒక స్ట్రక్చర్ను రాయాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఎవరన్నా మిస్ అయితే ఆ వీడియోలు చూడండి, తర్వాత ఇక్కడి నుంచి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో రన్నింగ్ ఫ్యూచర్ అంటే జరుగుతున్నట్టుగా ఉండి భవిష్యత్తు గురించి మాట్లాడే మాటలు అని తెలుసుకోండి. దాన్నే మనము రన్నింగ్ అంటే R, ఫ్యూచర్ అంటే 3, R3 వాక్యాలు అని చెప్పుకోవచ్చు. దీని యొక్క సూత్రము సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ ఇంగ్ఫామ్. విల్ బి వస్తుందండి ఇంగ్ఫామ్తో, ఓకేనా? సో సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ ఇంగ్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సరే, ముందుగా తెలుగు వాక్యాలు ఈ రన్నింగ్ ఫ్యూచర్ అంటే జరుగుతున్నట్టుగా ఉండి భవిష్యత్తుగా చెప్తూ మాటలు ఎలా ఉంటాయో R3 వాక్యాలు ఒకసారి చూద్దాం. తెలుగులో ఏ విధంగా ఉంటాయి, దాని తర్వాత ఇంగ్లీష్లో ఎలా ఉంటాయో చెప్తాం, ఓకేనా? సరే, నేను భవిష్యత్తులో వెళ్తుంటాను. భవిష్యత్తులో వెళ్తుంటాను అంటే జరుగుతున్నట్టుగా ఉంది కాబట్టి R, అందులో భవిష్యత్తులో అన్నాడు కాబట్టి ఫ్యూచర్లో, కాబట్టి R3 అని చెప్పాలి. 3 అంటే ఫ్యూచర్. సో ఇది R3 వాక్యం, నేను భవిష్యత్తులో వెళ్తుంటాను. అలాగే రెండవది చూడండి, నేను మాట్లాడుతుంటాను అన్నాడు, అంటే భవిష్యత్తులో మాట్లాడుతుంటాను. ఒకవేళ ఇప్పుడు మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాను అంటాం, భవిష్యత్తులో మాట్లాడుతుంటాను. ఇక్కడ భవిష్యత్తును రాయకపోయినా అది భవిష్యత్తుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎలాగా? నేను మాట్లాడుతుంటాను, ప్రతిసారి మనం భవిష్యత్తులో రేపు మర్నాడు అని చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకుంటే చాలు. నేను మాట్లాడుతుంటాను కాబట్టి R3. మాట్లాడుతుంటాను అది రేపో ఎల్లుండో భవిష్యత్తులో ఎప్పుడైనా కావచ్చు. అలాగే మేము తింటుంటాము, మేము తింటుంటాము జరుగుతున్నట్టుగా ఉంది R, అందులో భవిష్యత్తు కాబట్టి 3. తింటుంటాము భవిష్యత్తులో తింటుంటాము అని అర్థం, దాని అర్థం అది R3. మేము టీవీ చూస్తుంటాము, మేము టీవీ చూస్తుంటాము R3 రన్నింగు, అందులో ఫ్యూచర్. మేము టీవీ చూస్తుంటాము R3. నీవు వస్తుంటావు, నీవు వస్తుంటావు రేపు వస్తుంటావు జరుగుతూ ఉంటుంది, అలాగే భవిష్యత్తులో ఉంటుంది R3. నీవు చదువుతుంటావు, నీవు చదువుతుంటావు జరుగుతున్నట్టుగా ఉంది R, ఫ్యూచర్లో ఉంది 3, R3. మీరు రాస్తుంటారు, మీరు రాస్తుంటారు రన్నింగ్లో ఉంది, అందులో భవిష్యత్తుగా ఉంది. మీరు రాస్తుంటారు భవిష్యత్తులో రాస్తుంటారు అని అర్థం, దాని అర్థం అది. మీరు పని చేస్తుంటారు, మీరు పని చేస్తుంటారు రన్నింగ్లో ఉంది, అందులో భవిష్యత్తుగా ఉంది R3 అంటారు దీన్ని, R3. అతడు పరిగెత్తుతుంటాడు, డు, అతడు పరిగెత్తుతుంటాడు, అతడు పరిగెత్తుతుంటాడు రన్నింగ్లో ఉంది, అందులో భవిష్యత్తుగా ఉంది R3. అతడు పరిగెత్తుతుంటాడు R3. అతడు ఆడుతుంటాడు, అతడు ఆడుతుంటాడు, అతడు ఆడుతుంటాడు రన్నింగ్లో ఉంది, అందులో భవిష్యత్తు విషయంగా చెప్తోంది, అతడు ఆడుతుంటాడు అని. ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ R3 వాక్యాలు అన్నమాట. అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు 11th నుంచి. ఇతడు పాడుతుంటాడు, ఇతడు పాడుతుంటాడు ఎప్పుడు? భవిష్యత్తులో. సో రన్నింగు, అందులో భవిష్యత్తు గురించి 3, పాడుతుంటాడు. ఇతడు త్రాగుతుంటాడు, భవిష్యత్తులో రన్నింగ్లో ఉంది, జరుగుతున్నట్టుగా ఉంది, అందులో భవిష్యత్తుగా ఉంది, కాబట్టి ఇతడు త్రాగుతుంటాడు రన్నింగ్ 3, R3.
ఆమె వంట వండుతుంటుంది. ఆమె వంట వండుతుంటుంది భవిష్యత్తులో ఉంది, అందులో జరుగుతూ ఉంటుంది కాబట్టి R3. ఆమె వంట వండుతూ ఉంటుంది భవిష్యత్తులో, ఇప్పుడు కాదు. ఆమె వంట వండుతూ ఉంటుంది R3. ఆమె బట్టలు ఉతుకుతుంటుంది R3. భవిష్యత్తులో ఉతుకుతుంటుంది అని. ఆమె బట్టలు ఉతుకుతుంటుంది R3. ఈమె నవ్వుతుంటుంది. ఈమె నవ్వుతుంటుంది R3. ఈమె నవ్వుతుంటుంది అంటే భవిష్యత్తులో నవ్వుతుంటది అని అర్థం. రన్నింగ్ ఉంది, అందులో ఫ్యూచర్ టెన్స్ ఉందన్నమాట. ఫ్యూచర్ టెన్స్ కి 3 అని పేరు పెడతాం. అది ఈమె ఏడుస్తుంటుంది. ఈమె ఏడుస్తుంటుంది R3. ఈమె ఏడుస్తుంటుంది భవిష్యత్తులో ఏడుస్తుంటుంది అని. అది పరిగెడుతుంటుంది R3. అది పరిగెడుతుంటుంది. అది పరిగెడుతుంటుంది R3. ఇది పనిచేస్తుంటుంది. ఇది పనిచేస్తుంటుంది భవిష్యత్తులో జరుగుతున్నట్టుగా ఉంది, అటుపక్క భవిష్యత్తు నుంచి తెలియజేస్తూ ఉంది అన్నమాట R3. వారు ఎగురుతుంటారు. వారు ఎగురుతుంటారు R3. వారు ఎగురుతుంటారు R3. వారు ఎగురుతుంటారు భవిష్యత్తులో ఎగురుతుంటారు అని. వీరు నేర్చుకుంటుంటారు. వీరు నేర్చుకుంటుంటారు R3. భవిష్యత్తులో అందులో జరుగుతున్నట్టుగా ఉంది R3. రాముడు తీసుకుంటుంటాడు. రాముడు తీసుకుంటుంటాడు భవిష్యత్తులో ఉంది, రన్నింగ్ ఉంది కాబట్టి R3. రన్నింగ్ లో ఉంది, అందులో భవిష్యత్తు గురించి తెలియజేస్తుంది కాబట్టి R3. సీత ఇస్తూ ఉంటుంది. సీత ఇస్తూ ఉంటుంది R3. భవిష్యత్తులో ఇస్తూ ఉంటుంది. చిరంజీవి నటిస్తుంటాడు. చిరంజీవి నటిస్తూ ఉంటాడు R3. చిరంజీవి నటిస్తూ ఉంటాడు R3. రాధ భయపడుతూ ఉంటుంది. రాధ భయపడుతూ ఉంటుంది R3. జరుగుతూ ఉంటుంది, అందులో భవిష్యత్తు R3. రాధ భయపడుతూ ఉంటుంది. పిల్లలు ఆడుతూ ఉంటారు. పిల్లలు ఆడుతూ ఉంటారు భవిష్యత్తులో, అందులో జరుగుతున్నట్టుగా కాబట్టి R3. ఈ విధంగా తెలుగు వాక్యాలను ముందుగా అర్థం చేసుకోవాలి. తెలుగు వాక్యాలు బాగా అర్థమైతే ఇప్పుడు ఇంగ్లీష్ వాక్యంగా ఎలా చెప్పాలనేది చూద్దాం. ముందుగా సూత్రాన్ని మర్చిపోకూడదు. సూత్రాన్ని మర్చిపోకూడదు. ఒకటి తెలుసుకోండి, R1లో వచ్చేసి ఈజ్ యామార్ ప్లస్ ఇంగ్ ఫామ్ అని తెలుసుకున్నాం. ప్లస్ ఇంగ్ ఫామ్ ఇది R1 సూత్రం. R2లోనేమో వాజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు R3కి ఏంటంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ వాడుకోవాలి. సో అది ఎలా వాడాలనేది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నేను భవిష్యత్తులో వెళ్తుంటాను. నేను భవిష్యత్తులో వెళ్తుంటాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు? నేను, ఐ. భవిష్యత్తులో వెళ్తుంటాను కాబట్టి వెళ్తుంటాను అంటే గోయింగ్. భవిష్యత్తులో వెళ్తుంటాను కాబట్టి ఇది R3 కాబట్టి విల్ బి వాడుకోవాలి. ఇక్కడ ఏమి తేడా లేదు, అందరికీ విల్ బీనే, ఎవరికి ఏం ప్రాబ్లమే లేదు. ఊకనే విల్ బి అనేసి ఇంగ్ ఫామ్ పెట్టేస్తే అయిపోయా. ఐ విల్ బి గోయింగ్, నేను వెళ్తూ ఉంటాను. ఐ విల్ బి గోయింగ్. విల్ బి గోయింగ్ అంటే భవిష్యత్తులో వెళ్తూ ఉంటాను. నేను మాట్లాడుతుంటాను. ఐ విల్ బి టాకింగ్. నేను మాట్లాడుతూ ఉంటాను. ఐ విల్ బి టాకింగ్. మేము తింటుంటాము. వీ విల్ బి ఈటింగ్. ఇక్కడ మేము సబ్జెక్ట్ మారింది, వి అయినా కూడా ఏం పర్వాలేదు. ఫ్యూచర్లో విల్ బి అనేది ఇంగ్ ఫామ్. విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఎవరికైనా వాడుకోవచ్చు. వీ విల్ బి ఈటింగ్ చెప్పేటప్పుడు వీ విల్ బి ఈటింగ్ అంటే మేము తింటూ ఉంటాము. మేము టీవీ చూస్తుంటాము. మేము టీవీ చూస్తుంటాము. వీ విల్ బి వాచింగ్ టీవీ. వీ విల్ బి వాచింగ్ టీవీ. మేము టీవీ చూస్తుంటాము. వీ విల్ బి వాచింగ్ టీవీ. నీవు వస్తూ ఉంటావు. నీవు వస్తూ ఉంటావు. యూ విల్ బి కమింగ్. యూ విల్ బి కమింగ్. యూ విల్ బి కమింగ్ అంటే నీవు వస్తూ ఉంటావు. అందరికీ విల్ బి కంపల్సరీ, ఇంగ్ ఫామ్ తప్పని కంపల్సరీ. ఏ సబ్జెక్ట్ అయినా రాని, ఏం దాని గురించి టెన్షనే లేదు. ఇక రన్నింగ్ ఫ్యూచర్ అనగానే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ అండి, గుర్తుపెట్టుకోండి. నీవు చదువుతుంటావు. నీవు చదువుతుంటావు. యూ విల్ బి రీడింగ్. యూ విల్ బి రీడింగ్. యూ విల్ బి రీడింగ్ టుమారో. యూ విల్ బి రీడింగ్ నెక్స్ట్ ఇయర్. యూ విల్ బి ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. టుమారో ఈవినింగ్, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్ ఏదైనా చెప్పుకుని ఇష్టం. ఫ్యూచర్ గురించి మాట్లాడుకోండి, ఏదైనా ప్రాబ్లం లేదు. మీరు రాస్తుంటారు. యూ విల్ బి రైటింగ్. యూ విల్ బి రైటింగ్. మీరు రాస్తుంటారు.
మీరు పని చేస్తుంటారు, యు విల్ బి వర్కింగ్. మీరు పని చేస్తుంటారు, యు విల్ బి వర్కింగ్. అతడు పరిగెత్తుతుంటారు, అతడు పరిగెత్తుతుంటాడు, హీ విల్ బి. అతడు అంటే హీ విల్ బి రన్నింగ్, హీ విల్ బి రన్నింగ్. అతడు పరిగెత్తుతుంటాడు, హీ విల్ బి రన్నింగ్. అతడు ఆడుతుంటాడు, హీ విల్ బి ప్లేయింగ్. అతడు ఆడుతుంటాడు, హీ విల్ బి ప్లేయింగ్, హీ విల్ బి ప్లేయింగ్. సో అదే మాదిరిగా 11 నుంచి మళ్ళీ చూడండి జాగ్రత్తగా. ఇతడు పాడుతుంటాడు, ఇతడు పాడుతూ ఉంటాడు, హీ విల్ బి సింగింగ్. అంత మొత్తం R3లేనండి. R3లో కంపల్సరీ విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. హీ విల్ బి సింగింగ్, అతడు పాడుతూ ఉంటాడు. ఇతడు త్రాగుతుంటాడు, హీ విల్ బి డ్రింకింగ్, హీ విల్ బి డ్రింకింగ్. ఇతడు త్రాగుతుంటాడు, హీ విల్ బి డ్రింకింగ్. ఆమె వంట వండుతూ ఉంటుంది, ఆమె వంట వండుతూ ఉంటుంది, షీ విల్ బి కుకింగ్, షీ విల్ బి కుకింగ్. ఆమె వంట వండుతూ ఉంటుంది, షీ విల్ బి కుకింగ్. ఆమె బట్టలు ఉతుకుతూ ఉంటుంది, ఆమె బట్టలు ఉతుకుతూ ఉంటుంది, షీ విల్ బి వాషింగ్ ద క్లోత్స్, షీ విల్ బి వాషింగ్ ద క్లోత్స్. ఆమె బట్టలు ఉతుకుతూ ఉంటుంది, షీ విల్ బి వాషింగ్ ద క్లోత్స్. ఈమె నవ్వుతుంటుంది, ఈమె నవ్వుతుంటుంది, షీ విల్ బి లాఫింగ్ లేదా షీ విల్ బి స్మైలింగ్. ఏదైనా పెట్టుకో, మీ ఇష్టమైన వర్బ్ పెట్టుకోండి, ఏం కాదు. షీ విల్ బి రావాలి, నాకు అది ఇంపార్టెంట్. షీ విల్ బి లాఫింగ్ లేదా షీ విల్ బి స్మైలింగ్. ఈమె ఏడుస్తుంటుంది, ఈమె ఏడుస్తుంటుంది, షీ విల్ బి క్రయింగ్ లేదా షీ విల్ బి వీపింగ్, షీ విల్ బి క్రయింగ్ లేదా షీ విల్ బి వీపింగ్. అది పరిగెడుతుంటుంది, అది పరిగెడుతుంటుంది, ఇట్ విల్ బి రన్నింగ్, ఇట్ విల్ బి రన్నింగ్. అది పరిగెడుతూ ఉంటుంది. ఇది పని చేస్తుంటుంది, ఇది పని చేస్తుంటుంది, ఇట్ విల్ బి వర్కింగ్, ఇట్ విల్ బి వర్కింగ్, ఇట్ విల్ బి వర్కింగ్. సూత్రం మర్చిపోకూడదు, విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. R3 అంటేనే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. R3 తెలుగు వాక్యాలు కనుక్కోవడం వస్తే ఆటోమేటిక్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. వారు ఎగురుతుంటారు, దే విల్ బి జంపింగ్. వారు ఎగురుతుంటారు, దే విల్ బి జంపింగ్, దే విల్ బి జంపింగ్. వారు ఎగురుతుంటారు. వీరు నేర్చుకుంటుంటారు, వీరు నేర్చుకుంటుంటారు, దే విల్ బి లర్నింగ్, దే విల్ బి లర్నింగ్. వీరు నేర్చుకుంటుంటారు లేదా వీళ్ళు నేర్చుకుంటుంటారు, దే విల్ బి లర్నింగ్. రాముడు తీసుకుంటుంటాడు, రామా విల్ బి టేకింగ్, రామా విల్ బి టేకింగ్ లేదా రాము విల్ బి టేకింగ్, రాము విల్ బి టేకింగ్. రాముడు తీసుకుంటుంటాడు, రాముడు తీసుకుంటుంటాడు, రాము విల్ బి టేకింగ్. సీత ఇస్తూ ఉంటుంది, సీత ఇస్తూ ఉంటుంది, సీత విల్ బి గివింగ్, సీత విల్ బి గివింగ్. సీత ఇస్తూ ఉంటుంది, సీత విల్ బి గివింగ్. చిరంజీవి నటిస్తుంటాడు, చిరంజీవి విల్ బి యాక్టింగ్, చిరంజీవి నటిస్తూ ఉంటాడు, చిరంజీవి విల్ బి యాక్టింగ్. రాధ భయపడుతూ ఉంటుంది, రాధ భయపడుతూ ఉంటుంది, రాధ విల్ బి ఫియరింగ్, రాధ విల్ బి ఫియరింగ్. రాధ భయపడుతూ ఉంటుంది, రాధ విల్ బి ఫియరింగ్. పిల్లలు ఆడుతూ ఉంటారు, పిల్లలు ఆడుతూ ఉంటారు, చిల్డ్రన్ విల్ బి ప్లేయింగ్, చిల్డ్రన్ విల్ బి ప్లేయింగ్. సో ఈ విధంగా మీరు గమనిస్తే R3 వాక్యాలు ఈ విధంగా ఉంటాయి. మై డియర్ స్టూడెంట్స్, రన్నింగ్ ప్లస్ ఫ్యూచర్, రన్నింగ్ అందులో ఫ్యూచర్, రన్నింగ్ ఫ్యూచర్ ఉంటే R3 వాక్యాలని గుర్తుపట్టాలి. వాటిని మనం విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్, సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ తో మనం ఈ వాక్యాలను పూరిస్తాం అన్నమాట. నేను భవిష్యత్తులో వెళ్తుంటాను, ఐ విల్ బి గోయింగ్. నేను మాట్లాడుతుంటాను, ఐ విల్ బి టాకింగ్. మేము తింటుంటాము, వీ విల్ బి ఈటింగ్. మేము టీవీ చూస్తుంటాము, వీ విల్ బి వాచింగ్ టీవీ. నీవు వస్తుంటావు, యూ విల్ బి కమింగ్. నీవు చదువుతుంటావు, యూ విల్ బి రీడింగ్. మీరు రాస్తుంటారు, యూ విల్ బి రైటింగ్. మీరు పని చేస్తుంటారు, యూ విల్ బి వర్కింగ్. అతడు పరిగెత్తుతుంటాడు, హీ విల్ బి రన్నింగ్. అతడు ఆడుతుంటాడు, హీ విల్ బి ప్లేయింగ్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇతడు త్రాగుతుంటాడు, హీ విల్ బి డ్రింకింగ్. ఆమె వంట వండుతుంటుంది, షీ విల్ బి కుకింగ్. ఆమె బట్టలు ఉతుకుతుంటుంది, షీ విల్ బి వాషింగ్ ద క్లోత్స్. ఈమె నవ్వుతుంటుంది, షీ విల్ బి లాఫింగ్ లేదా షీ విల్ బి స్మైలింగ్. ఈమె ఏడుస్తుంటుంది, షీ విల్ బి క్రయింగ్ లేదా వీపింగ్. అది పరిగెడుతుంటుంది, ఇట్ విల్ బి రన్నింగ్. ఇది పని చేస్తుంటుంది, ఇట్ విల్ బి వర్కింగ్. వారు ఎగురుతుంటారు, దే విల్ బి జంపింగ్. వీరు నేర్చుకుంటుంటారు, దే విల్ బి లర్నింగ్. రాముడు తీసుకుంటుంటాడు, రాము విల్ బి టేకింగ్. ఆ విధంగా సీత ఇస్తూ ఉంటుంది, సీత ఇస్తూ ఉంటుంది, సీత విల్ బి గివింగ్. చిరంజీవి నటిస్తుంటాడు, చిరంజీవి విల్ బి యాక్టింగ్. రాధ భయపడుతూ ఉంటుంది, రాధ విల్ బి ఫియరింగ్. పిల్లలు ఆడుతూ ఉంటారు, చిల్డ్రన్ విల్ బి ప్లేయింగ్. ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవన్నీ R3 వాక్యాలు. R3 వాక్యాలు అంటే మీకు గుర్తుకు రావాల్సింది విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది ఒక్కటి గుర్తుకొస్తే చాలండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.